పట్టించుకోలే. మేము చేసిన పనులు కూడా ఏ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా తప్పిళ్ళు పట్టుకొని చెప్పుకున్నటువంటి ఘనత అనేది లేదు. మేము చేస్తాం, ఇంకా చెయ్యాలి. మేము ఉన్నంతకాలం కూడా 40% చేసాం గ్రామానికి, కానీ మిగిలింది చాలా ఉంది, 60%. ఈ 60% అభివృద్ధి అనేది రేపు మన పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యంగా జనార్దన్ అన్న గారిని మా యువత ఈరోజు ఒక పూనుకొని ఈ కార్యక్రమాన్ని తమరు రారేమో అనేటువంటి భయంతో 10 అయినా 11 అయినా ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ టైం దాకా ఉండటం అనేది ఎంత గొప్ప విషయం. అదే తమరు 8 గంటల సమయంలో కానీ వచ్చి నడితే చక్కగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చేత కూడా మాట్లాడించేటువంటి పరిస్థితి వచ్చేది, వాళ్ళందరికీ తెలియపరిచేవాళ్ళు అన్నమాట. గతంలో మనకి కార్పొరేషన్ అనేది బీసీ కార్పొరేషన్ జనార్దన్ గారు మనకి ఇచ్చినటువంటి ఆ వరం, అది ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలు అయినా కానీ ఈరోజు కనీసం ఒకటిచ్చిన పాపాలు కూడా పోవాలి. అది కూడా మన ఇచ్చినటువంటివి కూడా గతంలో అన్న శాంక్షన్ చేసి తర్వాత వచ్చినటువంటి ఇది దయచేసి గమనించాలి. మనకు కావాల్సింది ఏంటి? డబ్బులు కాదు. మన జీవనాధారమైనటువంటి మత్స్యకారులకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి కానీ ఇప్పించగలిగితే అందరికీ అది అభివృద్ధి చేసినట్లే. అదేవిధంగా ఎంపీటీసీ గారు శ్రీని గారిని జానా గారు ఉన్న సమయంలోనే 1200 ఇళ్ల పట్టాలు ఇప్పించడానికి అన్న లిస్ట్ తయారు చేసి పంపించడం జరిగింది. చేస్తారని చెప్పనేటువంటిది మేము మనం చేసుకుంటా ఉన్నాం. తర్వాత మీకు ఒకటే చెప్తున్నా, ఏ రోడ్డు వేసినా ఏ పని చేసినా అవన్నీ గత ప్రభుత్వాలతో మేము ఇందాకన్నా శశిభూషణ్ అని చెప్పారు, క్లియర్గా చెప్పారు. ఏ రోడ్డు వేసినా ఏం చేసినా కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులతోటి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకున్నటువంటి నాయకులు కానీ ఏ నిచ్చారనేటువంటిది కానీ చెప్తే బహిరంగంగా కూర్చున్నాం, మాట్లాడదాం, దానికి మేము రెడీ. ఇది దయచేసి గమనించాలి. మేము చేసినవి చెప్తాం, ఎదుటి వాళ్ళు చేసినవి కూడా గౌరవంగా చెప్తాం, చేయమని కోరుకుంటాం. చేస్తే సంతోషం, చేయలేనప్పుడు ఎక్కడ కూడా చేయని కూడా చెప్పుకోకూడదు దయచేసి. అది ఎందుకంటే ఒక దేవత టెంపుల్ దగ్గర ఉన్నాం కాబట్టి దయచేసి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మహిళలకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రానున్న రోజుల్లో మహిళలకి బంగారం. దయచేసి ఈరోజు అప్పు చేసి పప్పుకూడు మాత్రం దయచేసి తినద్దు. మనకి ఇప్పుడు తింటుంది అంత పప్పుకూడు. ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి మీద 7 లక్షల రూపాయలు అప్పు ఉంది. ప్రతి సంవత్సరం వడ్డీ కట్టాలా రిజర్వ్ బ్యాంక్కి. అది పూర్తిగా తెలుసుకోవాలా, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. ఏదో మాకు తెలియదు అనుకుంటున్నారో లేకపోతే ఎవరికి తెలియదు అనుకుంటున్నారో, ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకునే వాళ్ళు గమనించాల్సింది 5 నుంచి 7 లక్షల దాకా ప్రతి కుటుంబం మీద బాకీ ఉంది. ఆ బాకీ చేసుకుని మనం ఏదో గడుస్తుంది అనుకుంటే కుదరదు. దయచేసి ఇది గమనించి రానున్న రోజుల్లో మంచి వ్యక్తి ఎవరా, రాష్ట్రాన్ని భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరా ఈ గమనించి ఆ వ్యక్తులకు ఓట్లు వేసుకుంటే మన గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు భవిష్యత్తులో బంగారు బాట వేసుకుంటారని చెప్పని తెలియజేసుకుంటూ యువతకి పూర్తిగా మంచి మార్గాన్ని చూపించాలని జనార్దన్ అన్న గారిని కోరుకుంటున్నాం. రేపు కార్పొరేషన్ కావచ్చు, రిమ్స్ కావచ్చు, ఏ సెక్టార్లో ఏమున్నా సరే దయచేసి కొత్తపట్నం మండలంలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు కల్పిస్తారని చెప్పని తెలియజేసుకుంటూ ఈ సభని అన్న జనార్దన్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నా.